ఇప్పటిదాకా ఫోటోలు తీసా కదా, ఇప్పుడు వీడియో తీసి చూపిస్తున్నాం ఫర్ యువర్ నాలెడ్జ్. ఇవి స్లాబ్ కోసం వేసిన పిల్లర్స్. నీకు ఈ పెంట్ హౌస్ మీద కూడా ఇంకో ఫ్లోర్ లేపుకోవాలంటే లేపుకోవచ్చు. ఎవరో చిన్నపిల్లలు రాసిన ఆల్ఫాబెట్స్. ఇది సెకండ్ ఫ్లోర్లో వచ్చిన స్లాబ్. పైకి వెళ్ళడానికి ఐరన్ మెట్లు వస్తాయేమో తెలియదు, ఇంకా వేయలేదు. ఇంత వస్తుంది రూమ్. ఈ రూమ్ చూస్తే చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఏ హాల్. దానిపైనేమో పెంట్ హౌస్ ట్యాంక్ ఏదో వస్తుంది. ఇది మీ సరౌండింగ్స్. ఆ దూరంగా ఉంది ఒక పూల్ ఉంది, అది లాస్ట్ ఇయర్ స్విమ్మింగ్ చేయొచ్చు ఇఫ్ ఎట్ ఆల్ షీ వాంట్. ఇదంతా మీ సరౌండింగ్స్. ఇప్పుడు నేను పైనుంచి కిందకి వెళ్తున్నా. ఇదేమో మెట్లు దిగేటప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఇట్లా అద్దాలు వస్తాయో, ఇక్కడ ఏమొస్తుందో ఐడియా లేదు. ఇవి స్టైర్స్. ఇవి నా బుడి నడకలు. లాల్. ఇది లాల్. ఇవి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చే స్టైర్స్. కింద నేను ఎప్పుడు వస్తానని ఎదురు చూస్తున్న అమ్మ. పైనుంచి ఇక్కడికి 22 స్టెప్స్ ఉన్నాయి. ఇది ఫాల్ సీలింగ్ ఎంట్రీ బాల్కనీలో ఫస్ట్ ఫ్లోర్లో. ఇవేమో రాడ్స్. దీనికి నువ్వు ఏ కలర్ అన్నా వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే వాటి బ్రౌన్ కలర్లో. ఇదేమో నీ సెకండ్ ఫ్లోర్ ఎంట్రీ డోర్, మెయిన్ ఎంట్రన్స్ డోర్. ఇదేమో దాని పక్కన వచ్చిన విండో. ఇది ఎంట్రన్స్. ఇది ఫాల్ సీలింగ్ మనం చెప్పినట్టే వేసాడు. మధ్యలో లైట్ వస్తే పెట్టుకోవచ్చు, నీ ఇష్టం ఏది కావాలంటే అది. ఇది పార్ట్ 1 ఫాల్ సీలింగ్. పార్ట్ 2 డైనింగ్ దగ్గర వేరేది చెప్పాం మనం. ఇది ఇక్కడ వచ్చిన కిటికీ. ఇప్పుడు ఇటు వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది షెల్ఫ్. ఇది ఇంకో కిటికీ ఇక్కడ. ఇప్పుడు ఇందులో నుంచి మనం బాత్రూంలోకి వెళ్తున్నాం. బాత్రూంలో ఇంకా టైల్స్ గిల్స్ ఏమీ ఇలా. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది అనుకుంటా. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. నో ఇక్కడ అది సింక్ వస్తుంది, కొమోడ్. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది, పంపులు వస్తాయి. ఇది సెకండ్, ఇది చిన్న బెడ్రూమ్, లాస్ట్ బెడ్రూమ్. అండ్ ఇక్కడే మనం చెప్పినట్టు వేయలేవాడు. మనం 9 చెప్పాము, వాడు 4 వేసాడు లైట్స్. యూ కెన్ సీ ఇన్ దిస్. మనము ఎవ్రీ బాక్స్లో ఒక్కొక్క లైట్ చెప్పాము, మధ్యలో బాక్స్లో తప్పితే. కానీ ఇక్కడ 4 లైట్స్ వేసాడు. అండ్ ఇంకా ఇది బెడ్రూమ్లో కిటికీ, షెల్ఫ్లు. ఇది డైనింగ్ది. ఇది బాగా వచ్చింది చాలా. అనుకున్న అన్నిట్లో ఇది చాలా బాగా వచ్చింది. డైనింగ్ మీద సీలింగ్. ఇది ఫాల్ సీలింగ్. యూ కెన్ సీ హియర్. ఇది లైటింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ మంచిగా ఎంచుకోవాలి. ఇది ఈ ఓపెన్ కిచెన్. ఇది ఓపెన్ కిచెన్ ఎంట్రన్స్. ఇదేమో సింక్. ఇదేమో కిచెన్లో. అక్కడ ఒక వెంటిలేషన్, ఇది ఒక వెంటిలేషన్. మీకు వస్తే దేవుడు మీకు రావచ్చు. నేను అర్ధచంద్రుడు అని చెప్పాను చూడు. ఈ పోల్ నుంచి సగం ఇక్కడి నుంచి ఇలా అని ఆ గోడలో కలిసిపోతుందంట, ఒక అర్ధచంద్రుడు లాగా. ఇక్కడి నుంచి వచ్చి ఇలా సగం అట్లా తక్కువైపోయి ఆ గోడలో కలిసిపోతుంది అక్కడ ఆ సగంలో. అండ్ దాని మధ్యలో లైట్స్ వస్తాయి. ఇప్పుడు మీ బ్యాక్ సైడ్ బాల్కనీకి వచ్చాను. ఇది బాగానే ఉంది, కొంచెం విశాలంగానే.
విశాలంగానే ఉంది. అండ్ దిస్ ఈస్ యువర్ బ్యాక్ సైడ్ బాత్రూమ్. ఓకేనా? ఇక్కడ నుంచి కిచెన్ వ్యూ, కిచెన్ నుంచి ఇది ఇక్కడ నుంచి వ్యూ. వస్తున్నా. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి కిందకి దిగుతున్నాం మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి. ఇది ఇక్కడ నుంచి ఒక వ్యూ. అంటే ఇది వెంటిలేషన్లో వచ్చింది మెట్ల దగ్గర. అండ్ ఇది ఒకటి. ఇదేమో నీ ఎంట్రన్స్, ఇదేమో గేట్ బాగానే ఉందిలే. కలర్లు వేస్తే మంచిగా ఉంటుంది, మంచి కలర్స్. ఇదేమో నీకు ఇక్కడ సైడ్లో కింద, ఇది కింద ఎంట్రన్స్. ఇది కింద పైన ఫాల్ సీలింగ్, కింద ఎంట్రన్స్లో మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నువ్వు ఇష్టం వచ్చినట్టు మామూలు పెయింట్ కాకుండా టైల్స్ వేయించుకోవచ్చు. ఇదేమో ఫాల్ సీలింగ్ ఎంట్రన్స్. కిందలో ఫాల్ సీలింగ్ మనం డిసైడ్ చేయడానికి. ఇక్కడ కబోర్డ్, కిటికీ, ఇదో సంపు. అక్కడ మరి ఏమొస్తుంది నాకు తెలియదు. అక్కడ సిమెంట్ అయితే వేస్తుంది, ఇక్కడ రాళ్ళు వేసి ఉన్నాయి. ఇది దేవుడు గది. ఇదేమో కిచెన్. ఇక్కడ కిచెన్ నుంచి ఇంకో ఎంట్రన్స్, షెల్ఫ్లు. ఓకే. అండ్ ఇదేమో మామూలు బెడ్రూమ్, చిన్న మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ వాష్ బేసిన్ ఏదో వస్తుంది. ఇది హాల్కి రైట్లో, ఇది ఎంట్రన్స్కి ఇట్లా రైట్లో. ఇది ఇక్కడ వాష్ బేసిన్ ఏదో వస్తుంది. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ ఒక పద్మవ్యూహం ఉంది మాస్టర్ బెడ్రూమ్లో, అదే ఫాల్స్ సీలింగ్. నువ్వు పద్మవ్యూహం అని కన్ఫ్యూజ్ అవ్వకు. లాల్ ఇవన్నీ మీ దాంట్లో వేసేటి అవి సంయోజించడం. ఇది బాత్రూమ్ పైన ఏమో అది వచ్చింది. అదేంటి దాన్ని ఏమంటారే, అటక వచ్చింది. ఇది నీ బాత్రూమ్. ఇది కొంచెం చిన్నగా ఉంది కానీ చాలు, నాట్ బ్యాడ్. అంటే మరీ గలీజ్గా చిన్నగా అంటే మరీ చిన్నగా లేదు. వనస్థలిపురం బాత్రూమ్ల కంటే నయమే, చాలా పెద్దగా ఉంది అని అమ్మ అంటుంది. పర్లేదు, ఇందులో వెస్టర్న్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ అయితే సగం ఆక్యుపై చేస్తుంది, వెస్టర్న్ అయితే చాలా స్పేషియస్ ఉంటుంది. చాయిస్ మీది, బావగారిది. ఇంకా నేను బయటకు వస్తున్నా. ఏంటి ఇప్పుడు అదేం లేదు ఇక్కడ, నేను వీడియో తీస్తున్నా, నువ్వు దాంతో మాట్లాడుతున్నా అనుకున్నా. గేట్ దగ్గరికే అమ్మా. అసలు దగ్గరికే దాన్ని చూపించడానికి. బయట నుంచి అయితే లుక్ సూపర్ ఉంది ఇంటిది. అండ్ చాలా పెద్దగా కూడా ఉంది. ఎలివేషన్ ఇక్కడ దేంతో వస్తుందో నాకు తెలియట్లా. ఎక్కడంటే ఇక్కడ నీకు జూమ్ చేస్తే నీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏమొస్తుందో తెలియట్లా. అక్కడ గ్లాస్ వద్దు, గ్లాస్ అంటే అది ఓకేలే, గ్లాస్ కాదు. ఇక్కడ నుంచి చూడ్డానికి అయితే బిల్డింగ్ చాలా బాగుంది. ఓకేనా? సరే మరి, టేక్ కేర్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.